సో, ఈ ఓవరాల్ సక్సెస్ కెరియర్‌లో ఆయన ఎలాంటి హడల్స్ ఫేస్ చేసుంటారు? చాలా ఉన్నాయండి. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అనేవి ఇప్పుడున్నాయి. సో, ఇప్పుడు ఆయన కెరియర్ 50 ఇయర్స్ పైన అయింది. 1984లో మెయిన్ స్ట్రీమ్ హీరోగా వచ్చారు గానీ, ఆయన బాలనటుడుగా 1974లోనే వచ్చారు 'తాతమ్మ కల' అనే పిక్చర్ తోటి. సో, బాలనటుడుగా ఆయన సుమారుగా 10 మూవీస్ చేశారాయన. అందులో చెప్పుకోదగ్గవి 1975లో వచ్చిన 'అన్నదమ్ముల అనుబంధం'. 15 సంవత్సరాలే ఉన్నారాయన. కానీ ఆయన కూడా ఒక హీరో. ముగ్గురు హీరోలు ఉంటారు. ఎన్టీఆర్, మురళీమోహన్ అండ్ బాలయ్య బాబు. సో, ఆయనకొక హీరోయిన్ జయమాలిని. చాలా బ్రహ్మాండమైన పాటలు. ఇట్ వాస్ ఎ వెరీ బిగ్ హిట్. తర్వాత 'దానవీర శూరకర్ణ' 1977లో వచ్చింది. 17 ఇయర్స్, నూనూగు మీసాలు, అభిమన్యుడు రోల్ వేశారు అందులో. అయితే 'దానవీర శూరకర్ణ' 3:30 గంటల సినిమాల్లో 3 గంటల పాటు ఎన్టీఆర్ గారే కనబడతారు. వేరే అందరు యాక్టర్‌లని ఓవర్ షాడో చేశారు ఆయన ఆ పిక్చర్‌లో. కర్ణుడు, కృష్ణుడు, దుర్యోధనుడు అసలు ఆయన కోసమే అందరూ సినిమాకెళ్ళారు. కానీ బాలయ్య బాబు ఒక 15 నిమిషాలు తెర మీద కనబడ్డా గానీ ఆయన హీ స్టోల్ ద షో. ఆయన ఉన్నంత సేపు అరే! ఈయన తండ్రికి తగ్గ వారసుడని అందరూ అన్నారనమాట. అభిమన్యుడు, ఆ చక్ర వ్యూహం, ఆ సీన్స్ మనకు క్లిప్ చూపిద్దాం మనం. అసలు ఎంత బాగా చేశారంటే యెస్, ఈయన డెఫినెట్‌గా హి హాస్ ఎ బ్రైట్ ఫ్యూచర్ అనేది అక్కడ అదైంది. తర్వాత ఎన్టీఆర్ గారు ఎడ్యుకేషన్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. తర్వాత ఆయన గ్రాడ్యుయేషన్ అది కంప్లీట్ అయ్యేదాకా మళ్ళీ సినిమాలేవి చేయలేదు. 1984లో ఆయన ఫస్ట్ పిక్చర్ యాజ్ ఎ సోలో హీరో 'సాహసమేరా జీవితం' అనే పిక్చర్ తోటి వచ్చారు. అది పెద్దగా సక్సెస్ కాలేదు. దాని తర్వాత ఇంకో 2 సినిమాలు వచ్చాయి. అవి కూడా సక్సెస్ కాలేదు. కానీ ఫోర్త్ పిక్చర్ వచ్చింది 'మంగమ్మ గారి మనవడు'. హ్మ్. బాక్స్ ఆఫీస్ బొనాన్జా అనమాట. అసలు అన్ని రికార్డ్స్‌ని తిరగ రాసేసింది. కొన్ని ఊర్లలో అయితే 365 రోజులు ఆడిందనమాట. ఓకే. అందులో బాలయ్య బాబు హీరో ఉన్నారు. కానీ ఆయనకి ధీటుగా భానుమతి గారు కూడా ఒక మంచి పవర్‌ఫుల్ రోల్. ఇద్దరు ఏంటి గ్రాండ్ మదర్, గ్రాండ్ సన్ రోలు చాలా అంటే చాలా బ్రహ్మాండంగా వాళ్ళు చేశారనమాట. పోటాపోటీగా. పోటాపోటీగా చేశారు. అండ్ బాలయ్య బాబు ఒక పల్లెటూరు యువకుడుగా చాలా బాగా చూపిచ్చారు. ఆ పాటలైతేనేంటి, ఆయన డాన్సులు, దెన్ అన్నీ అంటే ఆల్ దోస్ ఎమోషన్స్